గూగుల్ పే యూజర్లకు అలర్ట్. ఎందుకంటే ఇప్పుడు జీపే కూడా పలు రకాల బిల్స్ చెల్లింపుల సమయంలో ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పటికే ఫోన్ పే కూడా రీఛార్జ్ సహా పలు చెల్లింపులకు ఛార్జీలను వసూలు చేస్తుండగా ఈ క్రమంలో గూగుల్ పే కూడా అదే బాటలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మీరు కరెంట్, గ్యాస్ సిలిండర్ బిల్స్ వంటివి చెల్లింపు చేయాలంటే ఛార్జీలు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. మీరు చేసే చెల్లింపులకు 0.5% నుంచి 1% వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ పే వినియోగదారులు ఇటీవల క్రెడిట్ కార్డు ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించిన క్రమంలో 15 రూపాయలను సౌలభ్య రుసుమును చెల్లించాల్సి వచ్చిందని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఈ రికవరీని గూగుల్ పే ప్రాసెసింగ్ ఫీజుగా అభివర్ణించిందని చెబుతున్నారు. ఇందులో జీఎస్టీ కూడా ఉంది. ఇది తెలిసిన నెటిజన్లు ఏకంగా 15 రూపాయల ఛార్జ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొదట ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటించిన ఈ సంస్థ క్రమంగా ప్రజలకు అలవాటుగా మారిన తర్వాత ఫీజులు వసూలు చేస్తోందని పలువురు యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గూగుల్ పే ఈ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. డబ్బు బదిలీ, మెట్రో కార్డు రీఛార్జ్, బీమా ప్రీమియం, రైల్వే టికెట్లు, విమాన టికెట్ల వంటి ఇతర సేవలకు గూగుల్ పే, యూపీఐ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఛార్జీలను తప్పించుకోవాలంటే ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లు, ఇంటర్ఫేస్ల ద్వారా చెల్లింపులు చేస్తే వినియోగదారులు తప్పించుకునే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఎయిర్టెల్, జియో వంటి రీఛార్జ్ కోసం యూజర్లు ఆయా కంపెనీల యాప్స్ నుంచి చెల్లింపులు చేసుకుంటే ఇతర ఛార్జీలు పడకుండా ఉంటాయి.